మంచిర్యాల జిల్లా మందమరిని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరిలో ఎలక్షన్స్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న వివేక్ త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని చెప్పారు. మందమరి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గాంధారిలో 44 లక్షలతో సోలార్ లైట్లు, మెట్లు, త్రాగునీరు, రోడ్ల వసతులు ఏర్పాటు చేశామన్నారు. తమను గోండు జాతిలో కలపడం వల్ల నష్టపోతున్నామని ఎమ్మెల్యే వివేక్ కు తెలిపారు ఆదివాసీ నాయక్ పోడు సంఘం సభ్యులు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వాలని సూచించిన వివేక్ నాయక్ పోడు సంఘానికి సొంత భవనం కట్టిస్తామని తెలిపారు. ఈ పూజలకు రావడము పోయిన సంవత్సరాలు కూడా రావడం జరిగింది. అప్పుడు చాలా డిమాండ్లు ఉండే. అప్పుడు సార్ మాకు రోడ్ సరిగా లేదు, మాకు లైట్లు సరిగా లేవు, మాకు ఇక్కడ నీటి వ్యవస్థ సరిగా లేదు, టాయిలెట్స్ లేవని చెప్పి మీరు లాస్ట్ టైం మీరందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ మాజీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడేటప్పుడు సార్ మీరు పోయిన సంవత్సరం వచ్చిండ్రు ఏం కాలేదు అన్నాడు. అంటే ఇది తప్పే కదా, అవునా కదా? ఇప్పుడు ఈ సంవత్సరము మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా చెరువు ద్వారా మనకి ఇక్కడ 44 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ మెట్లైనా కానీ ఈ టాయిలెట్స్ చాలా బాగుండే. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన టాయిలెట్స్, సోలార్ ఎలక్ట్రిక్ లైట్స్. అందరూ అంటున్నారు మాకు లైట్లు లేవు, మనకు ఎలక్ట్రిసిటీ లేదని. మీరందరూ ఒక విషయం గమనించాలి, ఈ ప్రాంతం మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఏ పని కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కేవలము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఏదైతే కొన్ని విషయాలలో వాళ్ళు పర్మిషన్ ఇస్తారో అవే మనం చేయగలుగుతామో. దాని ద్వారానే మనకు ఈ టాయిలెట్స్, ఈ లైట్స్, ఈ రోడ్స్, మెట్లు, ప్రజలకు పైకి నడవనికే మెట్లు సరిగా చేయడానికి మనము 44 లక్షలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఆ కమిషన్ వేసి వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు డిసిషన్లో చాలా స్పెసిఫిక్గా ఇచ్చింది అన్నమాట. ఈ రిజర్వేషన్స్ ఎవరు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు, ఎన్ని స్కీమ్స్ లాభం పొందినారో వీళ్ళన్నీ కూడా ఇవన్నీ ఎంపెరికల్ డాటా తీసి దీని తర్వాత ఎవరికైతే ఇంతకుముందు రిజర్వేషన్స్ తీసుకోలేదో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఇది పాపులేషన్ బేస్డ్ డిసిషన్ అని. అది తప్పు. అసలు పాపులేషన్ మాటనే లేదు సుప్రీంకోర్టు డిసిషన్లో. ఇది కేవలము ఈ 3 అంశాల మీద ఉంది. దాంట్లో కూడా ఏమన్నారంటే రాజకీయంగా ఎవరైతే దీన్ని వాడుకోవాలనుకుంటున్నారో తప్పుడు లెక్కలతో చేస్తే మళ్ళా సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పి ఆ తీర్మానంలో ఉన్నది. ఇక్కడ మీరు ఏదైతే మీ డేటా ఉన్నదో ఈ డేటా కలెక్ట్ చేయడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయండి. కావాలంటే మీరు ఒక డెలిగేషన్ వస్తే నేను తీసుకువెళ్ళి ముఖ్యమంత్రితో కల్పించి మీకు ఒక కమిషన్ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే మా సోదరుడు అడిగిండు, సార్ మాకు ఒక భవనం కావాలన్నాడు. నిజంగానే నాకు ఒక భవనం కట్టించే బాధ్యత మీ స్థానికంగా నా మీద ఉన్నది. మీరు ఇక్కడ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో మళ్ళా ఈ గొడవ పెట్టుకోకుండా ఎక్కడైతే క్లియర్ ల్యాండ్ ఉంటుందో ఏమైనా ఐడెంటిఫై చేస్తే నేను కలెక్టర్ గారికి చెప్పి మీకు ఆ ల్యాండ్ అలాట్ చేపిస్తా. తర్వాత మా డిఎంఎఫ్టి ఫండ్స్ అన్న ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి మీకు 20 లక్షల రూపాయలు మీకు భవనం కట్టుకోనికే నేను నిధులు